అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది. అలాగే ఇది అన్నదాతలకు ఎంతో ముఖ్యమైన రోజు. తమ పంటల పొలాలు పచ్చగా ఉండాలని, సరైన సమయానికి వర్షాలు కురిసి తమ పంటలన్నీ బాగా పండాలని అన్నదాతలు ఈ అమావాస్య రోజున దేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య రోజున ఏమేమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీకు చాలా దరిద్రం. పవిత్రమైన రోజున ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి. ఈ రోజున పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలి, లేదా ప్రవహించే నీటిలోని నీరు తీసుకొని ఇంట్లో స్నానం చేయాలి. అమావాస్య రోజు ఉపవాసం ఉండాలి. రాత్రిపూట పండ్లను మాత్రమే తీసుకోవాలి.